గ్రామ పంచాయతీ సర్పంచ్నైన నేను బల్ర మధుకర్ నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రజలందరికీ నమస్కారం. నేను మీ మల్ల గంగారాం గారి కొడుకుని. కోడిగిరి ప్రజలందరికీ నమస్కారం. నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నాది బాలిగుర్తు. కోడిగిరి అభివృద్ధికై నేను పాటుపడతాను. మీరందరూ నన్ను ఓటేసి గెలిపించగలరని నా యొక్క మనవి. और मधु जो है सिंसियरली नो मजहब नथिंग देखते हुए हर एक को काम करेगा, हमारी ऐसी आशा है। కోటగిరి గ్రామంలో బలరామధు అనే వ్యక్తి సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. మరి బలరామధు గారు ఆయన స్వార్థం లేకుండా ప్రజాసేవకి అంకితమై ఎన్నో 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. దాంతోపాటు ఈరోజు ఆయనకు సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆయనకు ఖరారు చేశారు. కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి అభ్యర్థి కోటగిరి గ్రామ సర్పంచ్ బరిలో ఉన్నటువంటి బర్ల మధుకర్ గారికి ఆయన గుర్తు ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి కోటగిరి గ్రామంలోని రచ్చగలిలలో ప్రచారం చేస్తూ ఉన్నాం. గత 7 సంవత్సరాల నుంచి బర్ల మధుకర్ గారు కోటగిరిలో ఏది జరిగినా కానీ ఇలా పోచారం శ్రీనివాసరెడ్డి గారి స్థాయిలో నువ్వు సర్పంచ్గా ఓడిపోయినావు, నీకు వేరే పదవి ఇస్తా అంటే కూడా మార్కెట్ చైర్మన్ లాంటి పదవులు ఇస్తే కూడా నేను కోటగిరి గ్రామ ప్రజలకు గ్రామ సర్పంచ్గా ఉండి నేను సేవ చేస్తా కానీ వేరే పదవులు వద్దని చెప్పేసి తిరస్కరించినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి. వాళ్ళ శ్రేయస్సు కోసం పనిచేసినటువంటి వ్యక్తి బర్ల మధుకర్ గారు. మరి అటువంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ మన అందరి మీద ఉన్నది కాబట్టి ఆయనకు అత్యధిక మెజారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. मधु जो है बहुत अच्छा बच्चा है, एजुकेटेड बच्चा है, अच्छी फैमिली से बिलोंग करने वाला है। इस वास्ते हम सब मिल के मधु को कैंडिडेट के लिए ठहराए, कांग्रेस पार्टी से कैंडिडेट ठहराए मधु के लिए। और मधु స్పందన చూస్తుంటే వాళ్ళు గెలిచేసినట్టే కనపడుతుంది. ఇప్పుడు తిరగటం ఏంటంటే మెజార్టీ కోసం ఇంత అంత ఏం లేదు కదా, గెలిపోయింది. బాల్ గుర్తు దీని మీద
అయితేనే పనులు అయితే మన ఊర్లో. ఆయన సర్పంచ్ గెలుస్తేనే మన ఊర్లో పనులు అవుతాయి. ఎందుకంటే ఎమ్మెల్యే సార్ మంచి కాబట్టి. సరేనా? పనులు మంచిగా చేసుకోవచ్చు. ఆయన గెలుస్తేనే మనకి అన్ని పనులు అవుతాయి. గెలుపులేదు ఇక మధు గారిని పెద్ద మెజార్టీతో గెలిపించుకోవడానికి కోసం మరి ఈ విలేజ్ లో అందరూ ఒకటే. మేము సైతం ఖచ్చితంగా మధు గారిని బాలు గుర్తును గెలిపిస్తామని చెప్పి ఈరోజు ఈ కోటగిరి గ్రామం నుంచి మరి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బర్ల మధుకర్ గారికి मुबारक గ్రామ పంచాయతీ సర్పంచ్నైన నేను బల్ల మధుకర్ నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ పొందినటువంటి గ్రామం కూడా కోటగిరి గ్రామం. (4,210 మెజార్టీ ఇచ్చినటువంటి గ్రామం, గెలిపించినటువంటి మీరు, గెలిచినటువంటి మధుకర్. 4,210 లీడు వచ్చినటువంటి గ్రామం కోటగిరి గ్రామం, రాష్ట్రంలోనే నంబర్ 1. మీ అందరి ఆశీర్వాదం, ఆడబిడ్డల ఆశీర్వాదం, యువకుల సహకారంతో ఈ యొక్క గెలుపు సాధ్యపడింది. నేను ఆ రోజు ప్రచారంలో ఇక్కడికి వచ్చినప్పుడు కూర్చున్నప్పుడు చెప్పాను, వారు వన్ సైడ్ ఉంది కోటగిరిది, మధుకరు మంచి మెజార్టీతో గెలుస్తాడు. నేను 2,000 అన్నాను, అది డబుల్ అయిపోయింది. ఇప్పుడు డబుల్ అయింది కాబట్టి పని కూడా డబుల్ చేయాలి. యువకుడు, అందుకనే పుత్ర సమానుడు అన్నాను. మంచి వయసు ఉంది, మంచి గుణం ఉంది, మంచి పరివర్తన ఉంది. ప్రజల పట్ల, పేదవారి పట్ల మనం ఎప్పుడు కూడా సానుభూతిగా ఉండాలి. ఈ 5 సంవత్సరాలు ప్రజలు ఏ నమ్మకంతో అయితే, ఏ విశ్వాసంతో అయితే అఖండ మెజార్టీ ఇచ్చారో వారి విశ్వాసాన్ని, నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. షబాస్ మధుకర్ అనే పేరు తెచ్చుకోవాలి 5 ఏళ్ల తర్వాత. పదవి రావడం ముఖ్యం కాదు, పదవికి న్యాయం చేయడం ముఖ్యం. మన వల్ల, పదవి వల్ల మనకు వల్ల కాదు, మన చేసే పని వల్ల మన వల్ల పదవి పని రావాలి.